మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలోకి కేంద్రీకృతం అవుతూ ఉండేటువంటి తరుణంలో ఈ వారంలో అష్టమ రాహువు, అష్టమ బుధుడు, అలాగే అష్టమంలోకి కూడా వారం చివరిలో రవి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఇంపాక్ట్ అనేటువంటిది గత వారం నుండి ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే గత వారంలోనే ప్రారంభమైంది, ఇది కొనసాగుతుంది. ఈ పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో పడుతూ ఉండడం, లేదా అష్టమంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నారు. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, అనవసరమైనటువంటి మానసిక భయాలు అధికంగా ఉండడం, ఏ పనిలోనైనా సరే అనేక రకాలైనటువంటి అవాంతరాలు వస్తూ ఉండడం, అలాగే సరైనటువంటి ఆలోచనలు రాకపోవడము, మరీ ముఖ్యంగా బుద్ధి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా ఎవరైతే మన ఉన్నతిని అడ్డుకుంటూ ఉంటారో అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరిని పడితే వారిని నమ్మడం అనేటువంటిది మంచిది కాదు. మీ స్వశక్తిని నమ్ముకోండి. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేస్తూ ఉండండి. ఇంకొకరి మీద ఆధారపడి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మిమ్మల్ని కొంచెం వారు పక్కదోవ పట్టించడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ద్వారా అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ అష్టమంలో ఉండేటువంటి రాహువు కొంత ఏదైనా మనం తినేటువంటి ఆహారం అంటే కలుషితమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి పరిస్థితులకి, లేదా తిన్నటువంటి ఆహారం సరిగా జీర్ణం కానటువంటి స్థితికి కారకుడు. అందువల్ల తినే ఆహార పదార్థాలు మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనేటువంటిది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వారం ప్రారంభంలో చంద్రుడు అర్ధాష్టమ స్థానమందు ఉన్నారు. అది బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తుంది. మరీ ముఖ్యంగా ఇతరులతోటి ఉండేటువంటి సఖ్యతను పాడు చేస్తుంది. అంటే ఏదో ఒక కోపం ఉంటుంది, ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ సమయంలో మీతో ఎవరు మాట్లాడినా సరే ఆ ఫ్రస్ట్రేషన్ను మీరు చూపెడుతూ ఉంటారు. అందుకని వారం ప్రారంభంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మీలో ఉండేటువంటి శక్తిని అనవసరంగా వ్యర్థం చేసుకోకుండా దాన్ని మౌనంగా ఉంటూ సమస్యనన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మీరు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.